వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. గట్టి రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్? నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి. వేదంలో అవును క్రిష్ గారు, అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా. నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ వ్యక్తి, దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి తోటి. మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ. అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు మనం ఏదో చూసాం కానీ, బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు, అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు. మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు. నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు. సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది. అండ్ అదొక సినిమా. తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు. సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట. అది చేసా. అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి, సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు 200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు. ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు, లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు. ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య. ఏంటి 200 పేజీలు అయింది, బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నా. దెన్ దట్ సీన్ కేమ్. ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట, ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. రేంజ్ అవసరం లేదండి, సాటిస్ఫాక్షన్. అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో మంచి పని చేసాము, మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేంజ్ అంతే. కరెక్ట్. బికాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. బికాస్ మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. అవును. మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు. అవును. రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, అంటే ఇక్కడ అయితే 2 విషయాలండి. ఒకటి నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. 2 నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు. బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి రాదు. అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు. బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంతా కాదు కానీ నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బాయి ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి సంథింగ్ లైక్ దాట్. ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు.
అది సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో అనేది. అప్రిషియేట్ చేస్తారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అడగడం చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు. అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యూ మీన్ ద వైఫ్? బోత్. ఫాదర్ వైజాగ్లో కోర్టులో జాబ్ ప్రయాణం, కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి, సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్ మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ అ వెరీ ఆర్థడాక్స్ లేడీ, ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. చిల్డ్రన్ స్పెషలిస్ట్. वो भी डॉक्टर, आप भी डॉक्टर और आप एक्टर, वो भी एक्टर है? లేదు, తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. సో దట్స్ గ్రేట్. సో అరేంజ్డ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో అలా ఏం కాదు, అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. బట్ అరేంజ్డ్ అనే ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును, అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ కాఫీ తీసుకుంటారు ప్రకాష్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. సో ఐ మీన్ ఐ పర్టికులర్లీ బిలీవ్ దట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ బ్యాలెన్స్. అంతే. లెట్ దట్ బి కాఫీ, లెట్ దట్ బి మనీ, లెట్ దట్ బి లవ్, లెట్ దట్ బి ఆల్కహాల్, ఎనీథింగ్ has to have a balance. మనీకి బ్యాలెన్స్ ఏంటి అంటే ఎంత అవసరం అంత సంపాదించాలి, అంత తప్పదు. అంతే కదా, అంతే. ఎక్కువ అని చావాలి అట్లా ఉండకూడదు అంటారు. అదేనా? అంతే. బట్ ఫర్ దట్ మ్యాటర్ మానిటరీగా, ఫైనాన్షియల్గా అండ్ ఈవెన్ అదర్వైజ్ ఆర్ యూ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్? మానిటరీగా అయితే డెఫినెట్లీ ఇంకా లేదు అని అనిపిస్తుంది మనసుకి. ఇంకా చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఫైనాన్షియల్గా బెటర్ అవ్వాలి.